శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. 8 ఫిబ్రవరి నుంచి 14 ఫిబ్రవరి వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మిథునంలో వక్రించిన గురుగారు, సింహంలో కేతువు, తులలో చంద్రుడు, మకరంలో రవి కుజులు, అలాగే కుంభరాశిలో బుధ రాహు శుక్రులు, ఇక శని గారి యొక్క స్థితి మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క గమనము ధనుసు రాశిలోకి మారి ఉంది. అలాగే రవి గారి యొక్క గమనము కుంభరాశిలోకి మారి ఉంది. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, రవి కుజ మనము ప్రతి వారము చెప్పుకుంటున్నాం, చాలా ఫోర్సబుల్ మెంటాలిటీ ఉంటుంది, ఉద్రేక స్వభావంతో ఉంటారు. ముందర ఎవరైనా కొడతాము అంటే మాట వరుసకైనా వీళ్ళు వెళ్ళి కొట్టి చూపిస్తారు. అట్లాంటి ఉద్రేకపూరితమైనటువంటి స్వభావం ఉంటుంది. అలాగే ఈ శుక్ర బుధ రాహువుల యొక్క స్థితి వైవాహిక జీవితానికి అనుకూలము కాదు. ఏదైనా చిన్నపాటి గొడవలున్న భార్యాభర్తలు ఉన్నట్లయితే ఆ గొడవలు మరింతగా పెరుగుతాయి. ఎవరైనా విడిపోదామా మనము అనుకుంటున్న వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు విడిపోదాము అనే నిర్ణయాలే తీసుకుంటారు. కోర్టుకు వెళ్తారు, విడాకులకి అప్లై చేస్తారు. ఇక ఆ ప్రయత్నాల్లో ఉంటారు. వీరికి విడాకులు మంజూరు అవుతాయి. అలాగే ఈ బుధ రాహువుల కలయిక కొంచెం ఈ చెవికి సంబంధించినటువంటి ఇబ్బందుల్ని తెలియజేస్తుంది, చర్మానికి సంబంధించినటువంటి ఇబ్బందుల్ని కూడా తెలియజేస్తుంది, ఎలర్జీస్ ఉండడానికి కూడా అవకాశం ఉంది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి రవి గారి యొక్క స్థితి కూడా ఇక్కడ కలిసింది. ఈ రవి రాహు కలయిక పితృవంశ దోషాలని సూచిస్తూ ఉంటుంది. ఎవరికైతే జన్మజాతకంలో పితృవంశ దోషాలు ఉన్నాయో, అంటే జన్మజాతకంలో రవిరాహు కలయిక లేదా దృష్టి ఉన్నదో, వారు ఇంతవరకు గనక పరిహారం చేసుకోకపోయినట్లయితే మళ్ళీ అదే గ్రహస్థితి వస్తోంది, కొంచెం ఇబ్బంది పడతారు. అలాగే శుక్రునితో కలిసి ఉన్నందువల్ల శుక్రుడు అస్తంగత్వం చెందడం కానీ, ఇవి కూడా ఈ వైవాహిక జీవితానికి సంబంధించి ఏమాత్రం అనుకూలత లేని ఫలితం అన్నమాట. గురువు గారి యొక్క నవమ దృష్టి కుంభ రాశి మీద పడుతోంది. ఆ రాశిలో ఉన్నటువంటి 3 గ్రహాల మీద పడుతోంది. వారాంతానికి వచ్చేటప్పటికి 4 గ్రహాల మీద పడుతోంది. కొంచెం ఉపశమనం అంటే ధనము ఎక్కువ రావడము, ఈ ఛాందస భావాలు కొంచెం తగ్గిపోవడము, వ్యాపార లావాదేవీలు బాగుండడము, అలాగే కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన వ్యవహారాలు కూడా కొంచెం ముందరికి వెళ్ళడము, జ్ఞానం బాగా ఇనుమడించడము, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక వారాంతంలో గురు దృష్టి చంద్రుడి మీద పడుతోంది, సప్తమ దృష్టి. ఇది కూడా చాలా చాలా మంచి ఫలితాలని. గురువు గారు చంద్రుడితో కలిసిన, చంద్రుడి నుంచి కేంద్రంలో ఉన్న చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తారు. ముఖ్యంగా విల్ పవర్ పెరుగుతుంది. ఎప్పుడైతే మనోబలం పెరుగుతుందో మనిషికి అనేక రకాలుగా సామర్థ్యం పెరుగుతుంది. అలాంటి సామర్థ్యమే ఇక్కడ కూడా పెరుగుతోంది. ఏ ఏ రాశుల వారికి పెరుగుతుంది అనేది చూద్దాము. ఇక శని గారి దృష్టిలు కానీ 3వ దృష్టి 7వ దృష్టి గ్రహాల మీద లేవు, రాశుల మీద మాత్రమే ఉన్నాయి. ఇక వారాంతంలో శని గారి యొక్క దృష్టి చంద్రుడి మీద పడుతూ 10వ దృష్టి మానసికమైనటువంటి చంచలత్వాన్ని, వైరాగ్యం ఎక్కువగా అలవడడానికి, మానసికమైన అశాంతి ఎక్కువగా ఉంటూ ఓర్పుగా ఉండండి అని సూచించడాన్ని సూచిస్తూ ఉన్నది అని చెప్పి తెలియచేస్తున్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాము. వృషభ రాశి. వృషభ రాశి వారికి 8 ఫిబ్రవరి నుంచి 14 ఫిబ్రవరి వరకు గల కాలానికి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే, ద్వితీయ స్థానంలో గురుగారి యొక్క సంచారం చాలా బాగుంది. అలాగే షష్ఠ స్థానంలో చంద్రుడు బాగున్నారు, దశమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, ఏకాదశంలో శనిగారు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అని చెప్పాలి. మనం చాలా వారాలుగా చెప్పుకుంటూ ఉన్నాము. ఎప్పుడైతే దీర్ఘకాల సంచార గ్రహాలు మంచి అభివృద్ధికరమైన ఫలితాలను ఇస్తూ ఉన్నాయో, ఇక ఆ గ్రహస్థితులు మళ్ళీ మారేంత వరకు ఆ ఫలితాలలో పెద్దగా తేడా ఉండదు. అవే గ్రహాలు, అవే పరిస్థితులు, అవే లాభాలు ఉంటాయి. ఇక్కడ కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ద్వితీయంలో గురువుగారు కానీ, లాభంలో శనిగారు కానీ అత్యద్భుతమైన ఫలితాలు ఇవ్వడంలో నిష్ణాతులు. ఇక్కడ ద్వితీయము లాభము అత్యద్భుతంగా యోగిస్తున్న కారణం చేత అన్ని రకాలుగాను వృషభ రాశి వారికి చాలా చాలా బాగుంటుంది. సంపదలు వనగూరుతాయి, కుటుంబ జీవితం బాగుంటుంది,
మీ మాట తీరు బాగుంటుంది, సన్మాన సత్కారాలు అందుకుంటారు, ఊహించని విధంగా లాభాలు ఉంటాయి. అలాగే ఉద్యోగ జీవితంలో ఉన్నతి ఉంటుంది, వ్యాపారం బాగుంటుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకార విషయంలో మటుకు కొద్దిగా ఓర్పు కలిగి ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అంతేకాదు ఏదైనా అవమానాలు అపనిందలు ఉన్నా కూడా వాటిని తట్టుకోగలిగే సామర్థ్యం ఉంటుంది. ఇప్పటికిప్పుడైతే మీరు వాళ్ళని ఎవరిని విభేదించరు, ఏమీ వ్యతిరేకించరు. మనకి ఇంకా కొంచెం కాలం కలిసి రావాలి అనుకుంటారు. ఈ కలిసి వచ్చే కాలం వేరు, కీర్తి ప్రతిష్టలు వస్తాయి, అలాగే ధనము వస్తుంది. ఏదైనా అవమానాలని అపనిందలని ఎదుర్కోవాలి అంటే కొంచెం డి అంటే డి అనే స్వభావం ఉంటుంది, స్వభావం ఉండాలి. ఇప్పుడు అది లేదు మీ దగ్గర. చాలా సాత్వికమైనటువంటి గుణమే ఎక్కువగా ఇక్కడ పెంపొందింపబడుతూ ఉన్నది. కాబట్టి కొంచెం ఓర్పు కలిగి ఉండండి ఈ విషయంలో అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మాతృవర్గ రీత్యా అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులు బాగున్నారు, స్త్రీలు బాగున్నారు. ఇక అలాగే సంతాన రీత్యా కొంచెం ఓర్పు కలిగి ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. గురుబలం బాగుంది అనేటప్పటికీ సంతానం కూడా చాలా బాగుంటారు. అయితే సంతాన స్థానం మీదనే శనిగారి యొక్క దృష్టి పడుతోంది కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటించండి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. రుణభారాలు తగ్గుతాయి, ఊహించని విధంగా ధనం వస్తుంది, రుణభారాలన్నీ తగ్గిపోతాయి. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి విశేషంగా తెలియజెప్పచ్చు. భార్యాభర్తల అనుకూలత విషయంలో ప్రయత్నం మీద వాళ్ళు చాలా చక్కగా అన్యోన్యతగా ఉంటారు. ప్రయత్నం లేకుండా ఉంటే మటుకు విభేదాలు రావడానికి అవకాశం ఉంది. అలాగే ఇక్కడ శుక్ర రాహువుల కలయిక జరుగుతుంది. ఈ కలయిక వల్ల అభిప్రాయ భేదాలు ఉండడానికి అవకాశం ఉంది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రవి కూడా రాశిలోకి వచ్చేసారు. మళ్ళీ శుక్రుడు అస్తంగత్వ దోషంలోనే ఉంటారు. కాబట్టి ఇక్కడ భార్యాభర్తల అనుబంధ విషయంలో కానీ, ప్రేమికుల విషయంలో కానీ, ప్రేమ వివాహాల విషయంలో కానీ ఏ ఇద్దరి మధ్య అయినా అనుకూలమైనటువంటి చక్కగా ఆత్మీయత అనుభవాల విషయంలో కానీ కొంచెం జాగ్రత్తలు కలిగి ఉండండి. ఏదంటే అది మాట్లాడడము, ఏ పని అంటే ఆ పని చేయడానికి ముందరికి రావడము, లేకపోతే అవతల వాళ్ళ చేత చేయించుకోవడము, ఇలాంటివి ఏవీ చేయకండి. గౌరవాభిమానాలు దెబ్బతిన్నాయంటే మీ మధ్య స్నేహానురాగాలు, ప్రేమానురాగాలు కూడా దెబ్బతింటాయి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన చేస్తున్నాను. అలాగే కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరూ కూడా కొంచెం ఓర్పు కలిగి ఉండడం అనేది చాలా మంచిది. అయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో మటుకు మీకు చాలా వరకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. చంద్రుని యొక్క గమనము అష్టమ స్థానంలోకి వచ్చి ఉండి అంతగా మేలైన ఫలితాలను ఇవ్వబోవడం లేదు. కాస్త దూర ప్రాంత ప్రయాణాలు వ్యయ ప్రయాసాలతో కూడి ఉంటాయి. అయితే ఈ గురు చంద్రుల పరస్పర దృష్టి చేత మీకు కొన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపించడానికి అవకాశం ఉంది. అది మాతృవర్గ రీత్యా అవుతుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియచేయడం జరుగుతోంది. ఇక రవి గారి యొక్క స్థితి కూడా మీకు దశమ స్థానంలోకి వచ్చేసి ఉద్యోగ జీవితంలో చాలా చక్కటి ఉన్నతినిచ్చింది. ఇవన్నీ కూడా మీకు అనుకూలించే ఫలితాలే అని చెప్పి తెలియచేస్తూ, మీరు ఏమన్నా పరిహారాలు చేసుకోవాలనా అంటే లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని విడవకుండా ప్రతిరోజు చేయండి. అలాగే దుర్గనామాలు పఠించండి, గణపతికి ఆరాధన చేయండి. అద్భుతమైన ఫలితాలు కానీ, మనశ్శాంతి కానీ, అభివృద్ధి కానీ మీ సొంతం. శుభం.